శ్రీ బొమ్మెన పోతన గారి గజేంద్ర మోక్షం. తాత్పర్యం జంపని పేరిశాస్త్రి గారు. చివరి భాగం చెప్పుకోబోతున్నాం మనం. చెడుగరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడు చెనటులకున్ జడకమను నిరసుగుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. నిత్యానిత్య వస్తు వివేకము లేని మూఢులు భగవంతుని యందు కించిత్తైనా మనం ఉంచక సదా సంసార చక్రమందు తిరుగుచు తన చుట్టూ ఉన్న పశు వాహనాదులు ధనధాన్యాదులు పుత్రమిత్ర కళత్ర బాంధవాదులు శాశ్వతాలు అని నమ్మి ఉంటారు. అవి ఎన్నటికీ స్థిరములు కావు. ఎవరు సంసార ధర్మంలో ఉన్నానో ఫలాపేక్ష మాని భగవదర్పణ బుద్ధితో సత్కార్యములు చేస్తూ భగవంతుని విడవక ధ్యానం చేస్తూ ఉంటారో వారు ఇహంలో పుత్రమిత్ర కళత్ర బాంధవ పరివారాది సమేతులై ధన కనక వస్తువాహన సమృద్ధి కలిగి కడపట శాశ్వతమైన మోక్షపదము నందుతున్నారు. అంటే విష్ణు భక్తులు ఎప్పటికీ ఉండే పదార్థములు, అంటే వారికి జనన మరణ దుఃఖాలు లేవు అని తాత్పర్యం. అప్పుడు జగజ్జనకుండగున పరమేశ్వరుండు దరహాసిత ముఖ కమలయగు నక్కమలకి ఇట్లనియే. సర్వలోకానికి సృష్టికర్త పోషకుడు అయిన విష్ణుమూర్తి తామర పువ్వును పోలిన మోముగల లక్ష్మీదేవిని చూసి ఇలా అన్నారు: బాలా నా వెనువెంటను హేళన్ విను వీధి నుండి ఏతేంచుచు నీ చేలాంచలంబును పట్టుట కాలో నేమంటి నన్ను నంబోజముఖి. ఓ కమలముఖి, నీవు నా వెంబడి వచ్చుచు నేను నీ పైట కొంగు ఈడ్చుకొని పోయినందులకు ఏమి తలంచితివి? 114వ పద్యం. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరవను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరవక మొరయిడిరి ఏని మరి అన్యములన్. ఓ లక్ష్మి, నన్ను మరచిన ఎడల నేనును వారిని మరతునని ఎరింగి దాన్నెల్లప్పుడూ మరవక భజిస్తూ ఆపదల యందు నన్ను గూర్చి మొరైడిరేని అట్టి వారిని నేను ఎల్లప్పుడూ మరవక వారి యోగక్షేమాలను విచారిస్తూ ఉంటాను. వారెన్నడూ నాకు క్రొత్త లేదు, అట్టి వారందరినీ నేను ఎరుగుదును అని పలికిన నరవింద మందిరయగున ఇందిరాదేవి చంద్రికా దరహాస సుందర వదనారవిందయగుచు ముకుందునకి ఇట్ల నేను. అలా విష్ణుమూర్తి పలికిన పలుకులు ఆలకించి కమల నివాసిని అయిన లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ ఇలా అనింది. 116వ పద్యం. దేవర ఎడుగులు భావంబున నిలిపికొనుచు పనినా పనిగా కోవల్లభ ఏమనియద నీ వెంటనే వచ్చుచుంటి నిఖిలాధిపతి. సకలమునకు ఏలికయైన ఓ దేవ ప్రాణనాథ, తమ దివ్య పాదారవిందములు నా మనమ్మున నిలుపుకొని ధ్యానించుట కంటే నాకు వేరేమి పని ఉంది. కాబట్టి మరి ఏమీ తలంపక తాము పోవుచున్నప్పుడు తమ వెంటనే వచ్చుచుంటిని, కానీ అన్యంబే తలంపనైతిని, అంటే వేరే ఇంకేమీ నేను ఆలోచించలేదు అని చెప్తున్నారు అమ్మవారు. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీనపరాధీన దేవదేవ మహేశ. నొచ్చిన వారికి ప్రాపవై వారికి లోబడి కాపాడే దేవదేవుడవైన ఓ సర్వలోక ప్రభు, నీవొక్కడవు ఆపొన్నల మొరలను విని వారి ఆపదలను తొలగించి కాపాడుతూ వారిచే కొనియాడబడుతూ ఉంటావు. నీవు తప్ప ఎవ్వరూ రక్షకులు లేరు అని లక్ష్మీదేవి విష్ణువుని కొనియాడింది. 118వ పద్యం. అని మరియును సముచిత సంభాషణంబులను ఆలకించుచున్న ఆ పరమ వైష్ణవీరత్నమును సాదర సరస సల్లాప మందహాసపూర్వకంబుగా నాలింగనము గావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధి విబుధ గణజేగీయమానుండై గరుడారూఢుడగుచు నిజసదనంబునకు జనియను అని చెప్పి శుక్ర యోగీంద్రుడు ఇట్లనియను. లక్ష్మీదేవి ముందు చెప్పిన మాటలే కాక ఇంకా ఎన్నో తగు మాటలను పలికి స్తోత్రం చేయుచుండగా ఆ దేవదేవుండు అవలోకించి లక్ష్మితో ప్రేమ వెళ్ళి విరుస్తూ ముచ్చటలాడుతూ చిరునవ్వు నవ్వుతూ
ఆమెను కౌగిలించుకుని నారదుడు, విశ్వక్సేనుడు మున్నగు వారులు వెంబడి వచ్చుచుండగా గరుడ గంధర్వ సిద్ధ చారణాదులు స్తోత్రాలు సలుపుచుండగా గరుడ వాహనారూఢుడై వైకుంఠానికి పోయెను అని శుకమహాముని పరీక్షణ్ మహారాజుతో చెప్పి మరల ఇలా అన్నారు. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములెచ్చును కల్మషాపహారంబు దుస్వప్న నాశనంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేలుకాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదలు కలుగు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతిదయ్యుండు ముదము చేరు ననుచు విష్ణుండు ప్రీతుడై యానతిచ్చే. ఓ పరీక్షణ్ మహారాజా, నీకు నేను వినిపించిన కృష్ణుని మహిమంబు తెలిపిడి గజేంద్ర మోక్షణ కథ వినువారికి ఎక్కువ కీర్తి కలుగును. ఈ గజేంద్ర మోక్ష కథ పాపములన్నిటినీ పోగొడుతుంది. ఈ కథ విన్నవారికి చెడు కలలు రావు, వ్యసనాలు సంభవించవు. ప్రతిదినమునను వేకోజామునే మేలుకొని పరిశుద్ధ మనసుతో ఈ గజేంద్ర మోక్షణము పఠించే ద్విజులకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కలుములను కొడతాయి, సకల రోగాలు నివారణమవుతాయి, సౌఖ్యం కలుగుతుంది, మేలు పెంపొందుతుంది. వారికి మోక్షం అరచేతిలోని ఉసిరికాయలాగా సిద్ధమై ఉంటుంది, సంతోషాలు కలుగుతాయి అని విష్ణుమూర్తి సంతోషపూర్వకంగా ఆనతినిచ్చెను. 120వ పద్యం. అనిమనయు నా పరమేశ్వరుండు ఇట్లని ఆనతిచ్చే నెవరేనియు అపరరాత్రంబున మేల్కాంచి సమాహిత మనస్కులై శ్వేత ద్వీపంబును నాకుం ప్రియంబైన సుధాసాగరంబును హేమనగంబును అగ్గిరి కందర కాననంబులను వేత్రకీచక వేణు లతాగుల్మవృత పాదపంబులను ఏనును బ్రహ్మయు ఫాలలోచనుండు నివసించియుండు నా కొండ శిఖరంబులను కౌమోదకీ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేషగరుడ వాసుకి ప్రహ్లాద నారదులను మత్స్యకూర్మ వరహాద్యవతారంబులను తదవతార కృత కార్యంబులను సూర్య సోమ పావకులను ప్రణవంబును నిర్మల తపస్సత్యంబులను వేదంబులను వేదాంగంబులను శాస్త్రంబులను కోపూర సాధు పతివ్రతాజనంబులను చంద్రకశ్యపజాయ సముదయంబును గౌరీ గంగా సరస్వతీ కాళింది సునంద ప్రముఖ పుణ్యతరంగిణీచయంబును అమరులను అమరతరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువునిని బ్రహ్మర్షి నివహంబును పుణ్యశ్లోకులైన మానవేంద్రులను సమాహిత చిత్తులై తలంచువారలకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతినిత్తును అని హృషికేశుడు నిర్దేశించి శంఖంబు పూరించి విహక పరిబృధ వాహనుండై వేంచేసే విబుధానీకంబు సంతోషించనని చెప్పి శుకుండు రాజునకి ఇట్లనియను. మరియు తాత్పర్యం. మరియు నా పరమేశ్వరుడైన హృషికేశుడు వేకువ ఎవరు మేలుకొని కదలని మనస్సు కలవారై శ్వేతద్వీపమును పాలకడలిని గజేంద్రునకు మోక్షమొసగిన నాకిష్టమైన ఆ కొలనిని మేరుపర్వతమును అందలి గుహలను అడవులను వృక్షంబులను నేను బ్రహ్మ శంకరుడు విహారము చేసిడి ఈ పర్వత శిఖరాన్ని కౌమోదకి అనే గదను కౌస్తుభం అనే పేరుగల నా మణిని నా సుదర్శన చక్రాన్ని పాంచజన్యం అనే పేరుగల నా శంఖాన్ని లక్ష్మీదేవిని ఆదిశేషుని గరుడుని వాసుకిని ప్రహ్లాదుని నారదుని మత్స్యకూర్మ వరహాది అవతారములను ఆయా అవతారములలో చేయబడిన కార్యములను సూర్యుణ్ణి చంద్రుణ్ణి అగ్నిహోత్రుని ఓంకారాన్ని ధర్మాన్ని తపస్సును సత్యమును ఋగ్యజు సామ అధర్వాలు అనే 4 వేదాలను శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము అనేది 6 వేదాంగములను శాస్త్రములను గోవులను బ్రాహ్మణులను పతివ్రతలను చంద్రుని యొక్క కశ్యప ప్రజాపతి యొక్క భార్యలను అంటే చంద్రునికి 33 భార్యలు కశ్యపునికి దితి ధనువు అనాయువు ప్రాథ ముని సురస ఇలా క్రోధవశ తామ్ర కపిల వినత కద్రువ కాల లోమ అనే 17 భార్యలు.
గంగా, సరస్వతి, యమున, సునంద మొదలైన పావన నదులను, దేవతలను, కల్పవృక్షాన్ని, ఐరావతమును, అమృతమును, ధ్రువుని, బ్రహ్మర్షులను, పుణ్యచరిత్రము గల హరిశ్చంద్రుడు, కుచేలుడు, ప్రహ్లాదుడు మొదలగు భక్తుల చరిత్రలను పఠించున్నారో అట్టివారికి నా యొక్క శాశ్వత లోకము నొసగెదను అని చెప్పి శంఖమూది పక్షుల రేడకు గరుడిని ఎక్కి వైకుంఠానికి ఎగెను. వేల్పులందరూ సంతోషభరితులయ్యి అని చెప్పి శుకుండు పరీక్షిన్ మహారాజుతో ఇలా అన్నారు. ఫలశ్రుతి: గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్మకులన్ గజరాజ వరదుడిచ్చును గజ తురగ సందనములు కైవల్యంబున్. గజరాజు మోక్షణమును శ్రద్ధతో పఠిస్తూ లేక వింటూ జితేంద్రులైన మానవులకు గజేంద్రుడికి మోక్షమిచ్చిన భగవంతుడు ఏనుగులు, గుర్రములు, రథములు మొదలైన ఇహలోక సుఖాలను, మోక్షాన్ని కూడా ఇస్తాడు. 122వ పద్యం. జనకసుతాహృచ్చోర జనకవచోలబ్ధ విపిన శైలవిహార జనకామిత మందార జనకాది మహేశ్వరాతిశయ సంచార. సీత యొక్క వ్యసనమును బాపినవాడవు, తండ్రి యొక్క ఆనతిచే అడవులలోనూ కొండల్లోనూ తిరిగినవాడవు, జనుల కోర్కెలకు కల్పవృక్షంలాగా కోరికలను తీర్చువాడవు, జనకుడు మొదలగు నృపాలురకు మీరి మంచి నడత కలవాడు అయిన ఓ రామ వినుము. మాలిని: దివిజ రిపు విదారి దేవలోకోపకారి భువనభర నివారి పుణ్యరక్షానుసారి ప్రవిమల శుభమూర్తి బంధుపోష ప్రవర్తి ధవళ బహుళ కీర్తి ధర్మనిత్యానువర్తి. రాక్షసులను సంహరించువాడవు, దేవతలకు ఉపకారం చేయువాడవు, దుష్టులను సంహరించుట చేత భూమి యొక్క బరువును తగ్గించుకునేవాడవు, పుణ్యకార్యములను చేయువారికి అనుకూలుడవు, మిక్కిలి స్వచ్ఛమైన నల్లని శరీరం గలవాడవును, చుట్టాలను పోషించుట యందు శ్రద్ధ కలవాడవు, తెల్లని విస్తార కీర్తి కలవాడవు, ధర్మమునందు విడువని పట్టుదల గలవాడవు అయిన ఓ రామ నీవవతరింపుము. శ్రీమన్ మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమదాంధ్ర భాగవత అష్టమ స్కందం నందలి ప్రతిపద టీకా తాత్పర్య సహితమైన గజేంద్ర మోక్షం సమాప్తం. జై శ్రీమన్నారాయణ. చదవడంలో తప్పులు దొరికిన, పొరపాట్లు జరిగిన పెద్దలందరూ మన్నిస్తారని ఆశిస్తున్నాను. సర్వం శ్రీ నారాయణ చరణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.